నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. జీలకర్ర అండి. జీలకర్ర గురించి మనం చాలా చూసుంటాము. మనము ఈవెన్ దో ఇండ్లల్లో కూడా చాలా రకాలుగా వండుతా ఉంటాం. జీలకర్రని కూరల్లో వేస్తా ఉంటాం. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, జీలకర్ర నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగుతుంటాం. అసలు జీలకర్ర ఎందుకు అంత ఎన్నో రకాల ఇబ్బందులను తగ్గిస్తుంది. బరువు తగ్గిస్తది, మెమరీ పవర్‌ని పెంచుతది, డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తది, మోషన్ సరిగ్గా రాకపోతే మోషన్ సరిగ్గా అయ్యేటట్టు చేస్తది, హెయిర్ గ్రోత్‌కి చాలా మంచిది, స్కిన్‌కి హెల్తీగా ఉంచుతది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి జీలకర్ర. మనం రెగ్యులర్‌గా వాడే జీలకర్ర ఇంట్లో అది ఏ రకంగా మనం ఎంత మోతాదులో మనం వాడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని గురించి మాట్లాడుకుందాం. అండ్ పిల్లల్లో ప్రత్యేకంగా చాలా వరకు లెథార్జిక్‌గా ఉంటారు. అండ్ లేకపోతే ఇనాక్టివ్‌గా ఉంటారు. అసలు తొందరగా చదివింది కూడా గుర్తుండట్లేదు పిల్లలకి. అండ్ పెద్దవాళ్ళలో కూడా ఈ మధ్య మతిమరుపు అనేది ఎక్కువైపోతుంది. ఏదైనా ఒక వస్తువుని ఎక్కడైనా పెట్టామనుకోండి, అది మళ్ళీ తొందరగా మనకు గుర్తు రావట్లేదు. సో, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయంటే బికాస్ ఆఫ్ గట్ హెల్తీగా లేకపోతే. మనం చూసామా పేగులు సరిగ్గా లేకపోతే మనం మోషన్ మార్నింగ్ ఎళ్ళలేదనుకోండి, ఆ రోజంతా బ్రెయిన్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటది. ఏ పని చేయడానికి బాడీ సహకరించదు. అప్పుడు ఆటోమేటిక్‌గా మెమరీ కూడా చాలా వరకు మనకు తగ్గిపోతా వస్తూ ఉంటది. ఆ గట్‌ని హెల్తీగా ఉంచితే బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేస్తది. ఆ గట్‌ని హెల్తీగా ఉంచే సీడ్స్ ఏవన్నా ఉన్నాయంటే అది జీలకర్ర. జీలకర్ర ఎప్పుడైతే మనం పొద్దున్నే లేచి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని మంచిగా 350 ఎంఎల్ వాటర్ తాగుతామో, సో, ఈజీగా మోషన్ అయిపోతది మనకి. చాలా సింపుల్ డైజెషన్. ఎప్పుడన్నా మనకి ఏదైనా బయట ఏదైనా తినొచ్చాము మసాలా ఫుడ్స్ కానీ, ఏదైనా బిర్యానీస్ తినొచ్చామనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ గుర్తొచ్చే ఇంగ్రీడియెంట్స్‌లో మనకి బెస్ట్ ఔషధ గుణాలున్న సీడ్స్ ఏమైనా ఉన్నాయంటే అది క్యూమిన్ సీడ్స్. అవే జీలకర్ర. అవి ఒక 1 స్పూన్ నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగితే ఆ పొట్టలో హెవీనెస్ గానీ, ఆ బ్లోటింగ్ గానీ, ఆ తేన్పులు రావడం గానీ తగ్గి, సో, పేగులు మనకి నాలుక ద్వారా మన ఈసోఫాగస్ ఆహారనాళం ద్వారా స్టమక్‌లోకొచ్చి, స్టమక్ నుంచి పేగుల ద్వారా నీట్‌గా మోషన్ రూపంలో బయటికెళ్ళిపోవడానికి చాలా సహకరిస్తది మనకి జీలకర్ర వాటర్. సో, జీలకర్ర వాటర్ ఏం చేస్తది ప్రత్యేకంగా అంటే ఎందుకు ఇంత ప్రత్యేకంగా పనిచేస్తదంటే, రిచ్ యాంటీబాడీస్ అంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెంచడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తదండి. ఇప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే ఏంటి? మన ఇమ్యూనిటీ చాలా తక్కువుందనుకోండి, ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వైరల్ ఇన్ఫెక్షన్. పక్కనోళ్ళకి ఏదన్నా దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా మనకి ఇమ్మీడియేట్‌గా అటాక్ అవుతూ ఉంటది. ఆ యాంటీ వైరల్‌గా పనిచేయడము, యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా ఇప్పుడు మనకేదైనా సరే తొందరగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువుంటాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ అంట, ఇలాంటివి. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఇచ్చింగ్ పక్కనోళ్ళకి ఏదైనా ఇచ్చింగ్ ఉందనుకోండి, దురదలున్నాయనుకోండి, వాళ్ళ దుస్తులు మనం ఎప్పుడన్నా సరే మన ఫ్రెండ్సే కదా! మన ఫ్యామిలీ మెంబర్సే కదా! అని సరే ఏదో ఒకటి యేసుకున్నామనుకోండి, వాళ్ళకున్న దురదలు మనకు రావడము, లేదంటే సమ్ ఈ ఈ కైండ్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అనేవి కామన్‌గా ఉంటాయి. దాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో, ఈ 3 యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మోర్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తదనమాట. సో, డైజెషన్‌కి మంచిది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి తొందరగా మనకి ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే బాగా కోల్డ్ అయిందనుకోండి మనకి, విపరీతంగా కోల్డ్ వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? కంపల్సరీ జీలకర్ర, అల్లం వేసుకొని వాటర్ తాగుతాం. అవునా? ఇప్పుడు మామూలుగా ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా బాగా కోల్డ్ అయ్యి, లేదంటే బాగా తుమ్ముతున్నారనుకోండి, కామన్‌గా మనం యూజ్ చేసేది జీలకర్ర. ఆ జీలకర్ర దాంతో పాటు చిన్న అల్లం ముక్క దంచేసేసుకున్నామనుకోండి, తాగిన 4, 5 రోజులు రెగ్యులర్‌గా తాగుతున్నామనుకోండి, తుమ్ములు తగ్గుతాయి. అలర్జీ బాగా కంట్రోల్ అవుతది. కొంతమందికి డైజెషన్ అంటే ఇర్రెగ్యులర్‌గా ఎప్పుడన్నా సరే ఏదైనా బయట ఏమైనా తిన్నామనుకోండి, ఇమ్మీడియేట్‌గా తేన్పులు రావడం, చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అనిపించడం, పొట్ట బాగా బ్లోట్ అవ్వడం జరుగుతుంటది. దానికి మనం ఏం చేస్తాం? ఇంటికొచ్చిన వెంటనే జీలకర్ర ఏసుకొని మరిగించుకొని తాగితే ఆ బ్లోటింగ్ అంతా తగ్గిపోతది. చూసారా ఎన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుందో. తర్వాత మనకి మోషన్ సరిగ్గా రాలేదు. ఇంటికెళ్ళిన వెంటనే మనం ఏం చేస్తాం? మామూలుగా మార్నింగ్ ఎక్కడన్నా ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళాము. బయట ఫుడ్ ఏదైనా ఇటు అటు అయ్యింది. ఫైబర్ సరిగ్గా తినలేదు. అంటే ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తినలేదనుకోండి. నీళ్లు సరిగ్గా తాగలేదనుకో, మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడుతూ ఉంటాం. బయట వాటర్ తాగడానికి కొద్దిగా సంకోచిస్తా ఉంటాం. ఇది తాగితే ఎందుకులే మళ్ళీ దాన్ని ఎలర్జీస్ వస్తాయనేసి. లేదంటే సో, మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి బయట ఎప్పుడైనా కల్తీ వాటర్ ఉంటాయని తాగం. మనం మాక్సిమం ఇంట్లో ఉన్నంత వరకు ఏం ప్రాబ్లమ్స్ రావు. బయట మనం వెళ్లి ఏదైనా తినొచ్చామనుకోండి, సంథింగ్ ఏదంటే ఎక్కడైనా ట్రిప్స్‌కెళ్ళి బయట వాటర్ గాని, బయట ఫుడ్ గాని తిన్నామనుకోండి, ఆ వీక్ 2 వీక్‌లు మొత్తం చాలా ఇండైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. మోషన్ కూడా చాలా టైట్ అవుతది. అప్పుడు మనం ఏం చేస్తాం? క్రమంగా 4, 5 రోజులు జీలకర్ర వాటర్ తాగితే మోషన్ సాఫ్‌గా మోషన్ అయిపోతది. చూసారా? మనం దాంతో పాటు ఇంక హెయిర్ గూడా చాలా మందికి అంటే హెల్తీగా ఉండదు. 4, 5 రోజులు అన్నం తినకపోతే మనిషి ఎంత వీక్‌గా అయిపోతాడో అలాగా మనం ప్రాపర్ న్యూట్రిషన్ తినలేదనుకోండి, జుట్టు గూడా చాలా వీక్‌గా అయిపోతది. ఎందుకు వీక్‌గా అయిపోతదంటే మనం తింటున్నాం ఫుడ్ రూపంలో ఆకుకూరలు తింటున్నాం, వెజిటబుల్స్ తీసుకుంటున్నాం, ఫ్రూట్స్, నట్స్ అన్నీ తీసుకుంటున్నాం.
జుట్టుకు బాగా హెల్తీగా ఉండడానికి. కానీ తిన్న ఫుడ్‌లో ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి అందట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆ స్టమక్‌లో అంత ఫ్లమ్ ఎక్కువ ఉండడం వల్ల, తెమడ ఎక్కువ ఉండడం వల్ల, మనం తిన్న ఫ్రెష్ ఫుడ్ కూడా ఈ తెమడలోకి మిక్స్ అయ్యి ప్రాపర్ మన బాడీకి అందకపోవడం జరుగుతా ఉంటది. సో, అప్పుడు మనం ఏం చేస్తది ఈ జీలకర్ర మొత్తం గట్‌ని అంటే మన పేగుల్ని, స్టమక్‌ని, ఈసోఫేగస్‌ని అన్నిటిని క్లీన్ చేయడానికి చాలా సహకరిస్తది కాబట్టి, మనకి హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలామంది అమ్మాయిల్లో పిల్లల్లో పర్టిక్యులర్‌గా ఈ మెనోపాజ్‌లో పిల్లల్లో, తర్వాత పెద్దవాళ్ళలో, తర్వాత ఈ ప్యూబర్టీ మనం ఆల్మోస్ట్ బాగా మనం చూసేదేంటంటే, ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 10 ఇయర్స్ టు 20 ఇయర్స్ లోపల పిల్లల వాళ్ళకి చాలా మంది పింపుల్స్ ఉంటాయి ఫేస్ మీద. అదే 45 నుంచి తీసుకొని 65 ఏళ్లలోకొచ్చాక మంగు మచ్చలుంటాయి. సో, ఇవన్నీ స్కిన్‌కి ప్రాబ్లమ్సే గదా! ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా గూడా మనల్ని డైజెషన్ ఇంప్రూవ్ చేసి, స్కిన్‌ని గూడా చాలా హెల్తీగా ఉంచడానికి చాలా యూజ్ అయ్యేది మన జీలకర్ర. కాబట్టి ఎవ్వరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ ప్రత్యేకంగా బరువు తగ్గడానికి జీలకర్ర బ్రహ్మాండంగా పనిచేస్తది. ఎందుకు అంటే జీలకర్ర మనం పొద్దున్నే లేచి జీలకర్రని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. డైజెషన్ ఇంప్రూవ్ అయిందనుకోండి మెటబాలిజం స్పీడ్ అవుతది. ఆటోమేటిక్‌గా తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యి మనకి ఫ్యాట్ లాగా అనేది ఎక్కువగా డిపాజిట్ కాకుండా కూడా మనకు కాపాడుతది. కాబట్టి జీలకర్ర బరువు తగ్గడానికి బ్రహ్మాండంగా పనిచేస్తది. అండ్ డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తది. స్కిన్ హెల్తీగా ఉంచడానికి, హెయిర్ హెల్తీగా ఉంచడానికి అండ్ ప్రత్యేకంగా గ్యాస్ట్రైటిస్ గాని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్య ఉన్నా సరే, మనం ప్రొద్దున్నే లేచాక ఆల్మోస్ట్ ఒక 250 ఎంఎల్ వాటర్‌లో ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్రని నీళ్ళలో ఏసుకొని, ఇంకా కొద్దిగా హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు చిన్న అల్లం ముక్క కూడా దంచేసి, దాంట్లోకి కొద్దిగా పుదీనాకులేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగండి. 100% ఈ వాటర్ మార్నింగ్ తాగడం వల్ల బరువు తగ్గుతాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతది, మోషన్ సాఫ్ అవుతది, హెయిర్ హెల్తీగా ఉంటది, స్కిన్ హెల్తీగా ఉంటది. అండ్ ఎన్నో రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా మనం ఈజీగా ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసే జీలకర్ర మనం రెగ్యులర్‌గా జీలకర్ర, సోంపు, ధనియాలు, మెంతులు, సోంపు రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. వామని అవన్నీ వాడుతుంటాం. దాని గురించి ప్రాముఖ్యంగా దాని యూజ్ ఇంత ఉందని తెలుసుకుంటే, దాన్ని ఇంకా కొద్దిగా తెలుసుకొని యూజ్ చేస్తే ఇంకా మనకు ఓకే. ఇది తీసుకోవడం వల్ల మన బాడీ ఇంత యాక్టివ్‌గా ఉంటుందా? ఇంత డైజెషన్ ఇంప్రూవ్ అవుతదా? సో, చిన్న ఇంగ్రీడియెంట్ మనం ఇంట్లో వాడే రెగ్యులర్‌గా జీరని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా దీంట్లో అని తెలుసుకుంటే ఇంకా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మనం ఆల్మోస్ట్ చాలా వీడియోస్‌లో వాము గురించి చెప్పాము. ధనియాలు గురించి చెప్పాం. పాలకూరలు, మెంతి కూరలు, టమాటాస్, క్యారట్స్ అన్ని గురించి మాట్లాడాం. కానీ జీలకర్ర గురించి దాని ప్రాముఖ్యత తెలియజేద్దామని ఈ వీడియో చేయడం. సో, జీలకర్రని తీసుకోవడం వల్ల ఇన్ని రకాల సమస్యలు పోవడమే కాకుండా అండ్ ప్రత్యేకంగా బెస్ట్ థింగ్ వెయిట్ లాస్‌కి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తది. కానీ ఎప్పుడన్నా సరే జీలకర్రని పొద్దున్న నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం, లంచ్ తర్వాత పల్చటి మజ్జిగలో జీలకర్ర పావు స్పూను ఆ జీలకర్రని దోరగా వేపేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్‌ని లంచ్ తర్వాత ఒక్క స్పూన్ కర్డ్‌ని 1 గ్లాస్ వాటర్‌లో ఏసుకొని బాగా డైల్యూట్ చేసి దాంట్లో అర స్పూన్ అంత జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. ఇంక డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్స్ చేసి లైక్ 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేసి బరువు తగ్గాలనుకున్నప్పుడు సో, డిన్నర్ కూడా లైట్ డిన్నర్ చేసి దాని తర్వాత పల్చటి మజ్జిగలో అర స్పూన్ అంత జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది, బరువును తగ్గిస్తది, స్కిన్‌ని హెల్తీగా ఉంచుతది. బాడీ అనేది బ్లోటింగ్ ఉండదు. చూడ్డానికి చాలామంది సన్నగా కనపడతారు. వెయిట్ మిషన్ చూస్తే చాలా హెవీగా అనిపిస్తుంటది వెయిట్. కానీ కొంతమందిలో అపోజిట్. వెయిట్ మిషన్‌లో చాలా తక్కువ ఉంటారు. చూడ్డానికి హెవీగా అనిపిస్తారు. ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్లోటింగ్స్ వల్ల. ఆ బ్లోటింగ్ అంటే మనము ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో బ్లోటింగ్ అంటే ఉబ్బకంగా అనిపిస్తా ఉంటది. ఉబ్బసంగా అనిపిస్తా ఉంటది. అది తగ్గించడానికి బ్రహ్మాండంగా యూజ్ అయ్యేది జీలకర్ర. సో, జీలకర్ర మనం ఇలా వాడడం వల్ల చాలా మంచిగా యూజ్ అవుతుంది మన బాడీకి. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.